లేడండి. అందరం బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వెలిచిన వారికి చూచుచిన వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా ఫలించే భాగ్యము కలుగజేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును రక్షణను దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. ప్రతి ఒక్కరూ నన్ను ప్రభా నిన్ను ఎరిగిన బిడవలే ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో ప్రతి వాళ్ళు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త. మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే ఫలించాలని ఆశపడుతూ ఉంటాము. ఫలితం కోసమే మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడిచ్చే మహిమను మనం పొందుకోవాలనుకుంటున్నాం మనం ప్రతి ఒక్కరూ కూడా. కానీ దేవుని ఎడల మనము ఏమి కలిగి ఉంటున్నాము? మనం పనికిరాని తీగవలే ఉంటున్నామా, అయితే పనికి వచ్చే తీగల వలె ఉంటున్నామా? మరీ ఎక్కువగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఏమి ఏమి అనుసరించాలి మనం మరీ ఎక్కువగా ఫలించాలంటే? యోహాను సువార్త 15:2 చూద్దామండి. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగను తీసివేయు. ఏంటది? ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగని ఏం చేస్తారు? దాన్ని మనం ఒక చెట్టు పాతాం అనుకోండి, ఒక బీరపాదు పాతాము. ఆ బీరపాదు రెండేసి పెడతాం కదా మనం, రెండేసి విత్తనాలు పెడతాం. ఆ రెండేసి విత్తనాలు పెట్టినప్పుడు ఒక విత్తనం ఫలిస్తుంది, ఒక విత్తనము ఫలించదు. అలాగే పనికిరాని దాన్ని ఏం చేస్తారు? అది కాయలు కాయకోకుండా పండ్లు పొయ్యకోకుండా ఉంటే దాన్ని ఏం చేస్తాము? దీని ద్వారా ఇది కూడా చెడిపోతుంది ఏమో ఏం చేస్తామంటే దాన్ని తీసి పక్కన పడవేస్తాము. అలాగే పనికిరాని ప్రతి తీగను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసివేయబడును అని అంటున్నాడు. ఫలించే తీగనే దేవుడు ఉంచుతానన్నాడు. అంటే మనం ఈ రోజుని ఎలా ఉన్నాము? ఫలించే విధంగానే ఉన్నామా? పనికిరాని తీగ వలె ఉన్నాము? మనం ఎప్పుడూ కూడా ఫలించే తీగ వల్లనే ఉండాలి. మరీ ఎక్కువగా ఫలించే తీగ వల్లనే ఉండాలి. 1 పేతురు 2:2 చూద్దామండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని దేవునిని వెంబడించాలి. ఏం చేయాలి? మనం ఎక్కువగా ఫలించాలంటే మనము సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టాలి, సమస్తమైన కపటమును విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, దురాశను విడిచిపెట్టాలి, అబద్ధపు జీవితమును విడిచిపెట్టాలి, కపటమైన మనసును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా అసూయ సమస్త దోషములను కూడా విడిచిపెడితే ఫలించేవారిగానే ఉంటాము. అంతేగాని పనికిరాని తీగవలే ఉండము. మనం ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యమును చేతపుచ్చుకుంటే మనకి ఏం దొరుకుతుంది? ఫలించేడి తీగవలే ఉంటాము. దుష్టత్వము మానాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథము 28:28 చూద్దామండి. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానము అనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. ఏమని సెలవిచ్చినాడు? మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టుటే వివేకమనియు నరులకు సెలవిచ్చాను. ఏమి విడిచిపెట్టాలి? దుష్టత్వమును విడిచిపెట్టాలి. నీలో దుష్టత్వం చాలా ఎక్కువ ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీలో దుష్టత్వం ఎలా ఉన్నదని, దుష్టత్వం ఎలా పనిచేయుచున్నది ఒక్కసారి ఆలోచించుకో. మనం దుష్టత్వమును విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్పుచున్నాడు. జ్ఞానమును కలిగి ఉండుట ఎంతో మనోహరం అని అన్నాడు. మనం జ్ఞానమును కలిగి ఉండాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుడు తోడు లేకపోతే మనం ఏది ఇక్కడ చేయలేము. సమస్తంలో ఏది చేసిన దేవుని కృపయే, దేవుని కాపుదల లేకపోతే మనం ఏది కూడా చేయలేము. అలాగే మనం ఏం చేయాలంటే మెయిన్ దుష్టత్వము విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి. యాకోబు పత్రిక 1:21 చూద్దామండి. అందుచేత సమస్త కల్మషమును విచ్చును దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. లోపల దుష్టత్వము ఉన్నది కాబట్టి విడిచిపెట్టాలన్నాడు.
అందుచేత సమస్త కల్మషమును విడిచి వీని గురించి దుష్టత్వమును మానమని అంటున్నాడు. దుష్టత్వము మానమని అంటున్నాడు. దుష్టత్వము మానమని దేవుడు ఎంత విధిగా చెప్పుచున్నాడు. నువ్వు నిజంగానే ఆచరిస్తున్నావా? నువ్వు నిజంగానే దుష్టత్వం విడిచిపెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు దేవుడు చెప్తున్నాడని కాదు, నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నీ ఆత్మ ఎలా ఉన్నది? నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరిస్తున్నావా? దేవుని వాక్యమును అంగీకరిస్తున్నావా? దేవుని యందు నువ్వు వాక్యంను అంగీకరిస్తే సమస్తమును కూడా దేవుడు నీకు చేయబోచున్నాడు. సమస్తమును కూడా నిన్ను అన్నిటిలోని కూడా ఫలించే తీగవలేనే ఉంచుతున్నాడు. ఫలించే తీగవలే ఉండుటకు నువ్వు ఏమి చేయాలి? ఇవన్నీ కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. సాత్వికమైన మనసును కలిగి ఉండమని అంటున్నాడు. దుష్టత్వములు లోపల నాటబడిన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించమన్నాడు. శక్తిగల వాక్యమును అంగీకరిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరులారా. శక్తిగల వాక్యమును అంగీకరించమని అంటున్నాడు. అపోస్తుల కార్యములు 3:36 ఒకసారి చూద్దామండి. దేవుడు తన సేవకును పుట్టించి లేక లేపి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట నీ యొద్దకు వచ్చాను. ఎలాగ వచ్చి ఉన్నాడు? మొదట దేవుడు తన సేవకుని పుట్టించి ఉన్నాడు, లేకపోతే లేపబడి ఉన్నాడు. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వల్లనే మిమ్మును దుష్టత్వము విడిచిపెడితే ఏమంటుంది? ఆశీర్వాదం ఉంటుందని అంటున్నాడు ఇక్కడ. దుష్టత్వము విడిచిపెట్టమని నీ కొరకు దేవుడు ఎవరిని తయారు చేశాడు? సేవకుని తయారు చేశాడు. ఆ సేవకుని ద్వారా నీవు దేవుని వాక్యమును అంగీకరించమని అంటున్నాడు. ఒకవేళ నువ్వు సేవకు లేకపోతే నీకు నువ్వే బైబిల్ చదువుకో. ఒకవేళ ఎదురైతే వారు చెప్పింది నచ్చకపోతే నీకు నువ్వు బైబిల్ చదువుకుని దానిని వాక్యమును అనుసరించమని అంటున్నాడు. మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించుటకే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు దుష్టత్వము నుండి మళ్లించుటకు కొరకు నిన్ను ఆశీర్వదించమని చెప్పుచున్నాడు. ఆయన మొదట మీ యొద్దకే వచ్చి ఉన్నాడు. నిజమే కదా? మన యొద్దకు ఎలా వచ్చి ఉన్నాడంటే లాజరు చనిపోయి లేపబడ్డాడు. పేతురు మనుషులు పట్టి జాలరులుగా చేశాడు. అప్పుడు దేవుడు మన యొద్దకే వచ్చి ఉన్నాడు కదా, మనతోటే ఉండి ఉన్నాడు కదా. అబ్రహాము తన కుమారుని బలి అర్పించడంలో కూడా వెనుదీయలేదు. అప్పుడు కూడా మన యొద్దే ఉన్నాడు కదా దేవుడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. కపటమైన మనసును కలిగి ఉండమని అంటున్నాడు. ఒకసారి వాక్యం కీర్తనల గ్రంథము 24:4-5 చూద్దామండి. ఒకసారి 24:4-5. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకము, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్శుద్ధమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఇండుడి. వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులను నొందును. ఎలాగ? వ్యర్థమైన వాని యందు మనసు పెట్టవద్దని అన్నాడు. వ్యర్థమైనవి ఎక్కడ ఉంటవి? ఈ లోకంలో ఉంటవి. ఈ లోకపు వైపు చూస్తే ప్రతిదీని కూడా ఎలాగంటే ఆశ కలిగి ఉంటుంది, దురాశ కలిగి ఉంటుంది, దురత్వం కలిగి ఉంటుంది. ఈ లోకపు వైపు కాదు, మన వాక్యము వైపు చూడాలి. వాక్యముని మనం కపటమైన ప్రమాణం చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండమనండి. నీ హృదయం హృదయ శుద్ధి గలవారు ఎక్కడికి వెళ్ళను? దేవుని రాజ్యంలో ప్రవేశించినను. హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు ప్రతిదీ కూడా శుద్ధిగా, నీ కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదీని కూడా తేటగానే ఉండును అని అంటున్నారు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నారు. పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండమని అంటున్నాడు. నీ నిర్దోషమైన కపటమైన వ్యర్థమైన దాని వందు నీవు మనసు పెట్టకమని అంటున్నాడు. వ్యర్థమైన దానిని మనం ఎప్పుడూ కూడా మనసు ఉంచకూడదు. మన వ్యర్థమైన దానిని మనసు ఉంచి దాని అందే మనకి ఉంటుంది తప్ప కానీ దేవుని వాక్యము వైపు ఉండకూడదు. వ్యర్థమైనదంటే మేకప్లు, లిప్స్టిక్లు, ఈ సరైన బట్ట ఇవి కట్టుకోవడమే. ఈ లోకపు వైపున మనం తిరుగుచున్నాము. వ్యర్థమైన వాటి అందు మనసు ఉంచి వద్ద కారులు, బంగళాలు, ఫోన్లు, వాడి మీద వీడు ఇవి వ్యర్థమైన వాటికి దూరంగా ఉండమని అంటున్నాడు. వాడు యెహోవా వలనే ఆశీర్వాదమునందు. ఇవన్నీ విడిచిపెడితే ఎవరి వలన? యెహోవా వలనే ఆశీర్వాదము పొందునని అంటున్నాడు. తన రక్షకుడైన దేవుని వలనే నీతిని నొందును అని అంటున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఈ లోకపు వైపు జనం అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఈ లోకంలోనే ప్రాకులాడుచున్నారు, ఈ లోకపు వైపే చూస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఉన్నది. దేవునికి లోబడాలి. దేవుని ఎదుట మనం భయమును, భక్తిని కలిగి ఉండాలి. దేవుడు అన్నీ చూస్తున్నాడు అని ఎవరికి కూడా భయం లేదు. ఈరోజే మనది, రేపటి దినం మనది కాదు. ఈ నిమిషమే మనది, మరు నిమిషము మనదైతే కాదు. కానీ యెహోవా వలనే నీవు ఏమొందునేమో ఆశీర్వాదము నొందుదువు, రక్షకుడైన దేవుని వల్లనే నీతి నొందుదువు అని అంటున్నాడు.
కీర్తనల గ్రంథము 32 అధ్యాయం చూద్దామండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఏందులోని ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. నీవు ఆత్మలో కపటం లేకుండా ఉన్నావా? నీ హృదయంలో కపటం లేకుండా ఉంటున్నావా? నువ్వు ఏమని అంటున్నాడు? ఫస్ట్ ఫలించే తీగ ఎలా ఉండాలంటే సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టమనంటున్నాడు. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను విడిచిపెట్టమనంటున్నాడు. నువ్వు పైకి ముసుకేసుకుని తిరుగుతున్నావేమో ఒకసారి ఆలోచించు. పైకి నువ్వు నటిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. నీ హృదయం దేవుని వైపు ఎలా ఉన్నది, దేవునికి దగ్గరగా ఉన్నది ఒక్కసారి. ప్రియ సహోదరుల, నువ్వు ప్రార్థన చేయడం కాదు, నువ్వు వినడం కాదు, నువ్వు చూడటం కాదు, నీ హృదయంలో నాటుకోవడమే అసలైన వాక్యము, అంగీకరించటమే అసలైన వాక్యము. ఏమన్నా దుష్టత్వమును కపటమును విడిచి శుద్ధమైన హృదయంలో దేవుని వాక్యాన్ని అంగీకరించటం వలనే మరీ ఎక్కువగా ఫలిస్తాము అని అన్నాడు. దేవుని వాక్యాన్ని మన హృదయాన్ని అంగీకరించడం మరీ ఎక్కువగా ఫలిస్తామని అంటున్నాడు. ఎక్కువగా ఫలించాలని అన్నప్పుడు మనము వాక్యమును అంగీకరించాలి. అబద్ధమును, మోసమును ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వాక్యమును చేతబుచ్చుకుని మనము ఏం చేయాలంటే వాక్యమును అనుసరించాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం సర్వోన్నత సర్వశక్తిమంతుని కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ఎరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన, మా శత్రువులని మిత్రులను దీవించినాయన ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న, నడు వయసులో ఉన్న, రంగవైక్యులని కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభు దీవించినాయన ప్రభా. సమస్తమును ప్రభు నీకు సాధ్యమునైన ప్రభా. మనశ్శాంతి దయచే ప్రభు. మా దేశాలని, మా గ్రామాలని దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానము దయచే ప్రభా. ఇరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. మనశ్శాంతి లేకున్న ప్రభా, మనశ్శాంతి దయచే ప్రభా. ఇతర దేశంలో ప్రభా అనేక మంది నాయన ప్రభా పని లేక బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పనికి దయచే ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు, సఫలతను దయచే ప్రభా. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని ప్రభా దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాము నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించి మనం అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నేను దీనమైన మనస్సును కలిగి ఉండటకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి, నా కుటుంబము పైన సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.